వెల్కమ్ టు మై ఛానల్. టుడే పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, 1 కప్పు పల్లీలు తీసుకొని మనం ఏమీ ఆయిల్ వేయకుండా ఒక ప్యాన్ పెట్టి అందులో పల్లీలు 1 కప్పు పల్లీలు వేసి అవి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాక మనం వేయించిన పల్లీల్ని పట్టు తీసేయాలి. అవి చల్లారిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని వాటికి ఉన్న పైన ఉన్న పొట్ట అంతా తీసేసి నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఏంటంటే పట్టుంటే టేస్ట్ వేరే ఉంటుంది. టూ డిఫరెంట్ టేస్ట్లు వస్తాయి పల్లీ చట్నీలో. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేయండి. సో నేను ట్రై చేయడం కాదు, నాకు ఆల్రెడీ ఇష్టం ఈ చట్నీ, నేను చాలాసార్లు చేసుకున్నాను. ఈ పల్లీ చట్నీలో అది ఆయిల్లో వేయించుకోకుండా చేసుకుంటే బాగుంటుంది. సో తర్వాత పట్టు తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక మూకుడిలో మళ్ళీ ఇవే పల్లీల్ని వేసి లైట్గా సిమ్లో పెట్టి ఒక 10 to 5 minutes అవి దోరగా వేగేలా ఫ్రై చేసుకోవాలి. ఏంటి మళ్ళీ వేయించమంటున్నారు అని అనుకుంటున్నారా? ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ అవి ఆల్రెడీ తొక్కతో ఉన్నప్పుడు బాగా వేగవు లోపల. సో తొక్క తీసాక ఒక మళ్ళీ 5 to 10 minutes మనం వేయించుకుంటే వాటిలో ఉన్న పచ్చిదనం అంతా పోయి మనకి టేస్ట్నెస్ అనేది చట్నీకి పడుతుంది అన్నమాట. పచ్చిగా ఉంటే టేస్ట్ వేరేలా ఉంటుంది. సో అలా వేయించుకున్నాక అవి తీసేసి మనం వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇందులో వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్లోకి పల్లీలు వేసేసుకుందాం. లైట్గా వేయించుకున్న తర్వాత మనం వెల్లుల్లి అనేది బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. మన పల్లీ చట్నీ అనేది ఈ చట్నీ ఇడ్లీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒక ఎండుమిర్చి వేసుకొని లైట్గా అది కొంచెం బ్లాక్ కాకుండా లైట్గా వేయించాలి. లైట్గా వేగాక మనం నెక్స్ట్ అంటే వెంటనే అన్నీ వేసుకోకూడదు. అవి వేగిన ఒకటి తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసాక అప్పుడు ఎండుమిరగాయలు వేయాలి. ఎండుమిరగాయలు వేసాక జీలకర్ర కూడా కొంచెం లైట్గా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి లైట్గా దోరగా వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అవి ఇలా వేగిపోయాక అలా సిమ్లో పెట్టి వేయించుకోండి దోరగా. నేను ఈ ప్రాసెస్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ చట్నీ ఎవరైనా టేస్ట్ చేస్తే బాగుంటుందేమో, నేను చేసిందే ఒకరు చేయాలని రూల్ లేదు కదా, ఏమో ట్రై చేయండి, బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయాక మనం మిక్సీ జార్లోకి చిన్న చింతపండు తీసుకోవచ్చు, టేస్ట్ కొంచెం బాగుంటుంది. తీసుకోండి, నాకైతే నచ్చింది కాబట్టి నేను తీసుకుంటున్నా. తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పును కూడా వేసుకోండి. చట్నీలో వేసుకున్నప్పుడే కొంచెం రాళ్ళు ఉప్పును వేసుకొని మొత్తం అన్నీ వేసేసుకున్నాక గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేసుకుంటూ నేను ప్రాసెస్ మొత్తం పెట్టట్లే, గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది. చూడండి, చూడడానికి అలా ఉంటుంది కానీ తాలింపు వేసుకుంటే చాలా